గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన దానికంటే ఎక్కువగా అవి చేస్తూ ప్లస్ సూపర్ 6 లో ఉన్న హామీలు కూడా నెరవేరుస్తామని తప్పుడు హామీల ద్వారా గెలిచిన చంద్రబాబు నాయుడు గారు సంవత్సరం రోజులు పూర్తయితే మొదటి సంవత్సరం అమ్మఒడి అనే దాన్ని తల్లికి వందనం కింద ఉంటే దాన్ని మొదటి సంవత్సరం వేయలేదు. ప్రజల్లో వ్యతిరేకత తీవ్రమైందనే ఐవీఆర్ఎస్ ద్వారా తెలుసుకుని రెండవ సంవత్సరం 15,000 ఇస్తానన్న వ్యక్తి కేవలం 13,000కే సర్దుబాటు చేశారు. 88 లక్షల మందికి అమ్మ ఒడి ఇవ్వాల్సి ఉంటే దాంట్లో భాగంగా ఇవాళ మొత్తం ఇచ్చింది కూడా కేవలం 62 లక్షల మందికి మాత్రమే. ఇంకా 28 లక్షల మందికి అమ్మ ఒడి కూడా సక్రమంగా చేరలేదు. అదేవిధంగా ఉపాధి అంటే చదువుకున్న పిల్లలు ఉద్యోగ అవకాశాలు లేకుండా నిరుద్యోగంగా ఉన్న వాళ్ళందరికీ కూడా నెలకు 3,000 రూపాయలు. అదేవిధంగా 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాలకు బీసీ మహిళలకు వాళ్ళందరికీ కూడా నెలకు 1,500 రూపాయలు ఇస్తానని హామీలు. ఇక చెప్పుకుంటూ పోతే 140 హామీలు ఇచ్చారు. దాంట్లో ఇప్పటికి 4 కూడా అమలు కాలేదు. ఈ హామీలు ఏదైతే నెరవేర్చలేదో వాటన్నిటి మీద ఈరోజు చంద్రబాబు నాయుడు చేసినటువంటి మోసం ఏమి అనే దాని మీద బుక్కులు ప్రింట్ చేయడం జరిగింది. అదేవిధంగా చూస్తే రైతులది ధాన్యం కొనుగోలు చేయడం లేదు. ధాన్యానికి ధర లేక రైతులు విలువెల్లాడిపోయారు. ఇక మిర్చి రైతుల గోష్ఠి అయితే మామూలుగా లేదు. అదేవిధంగా మొన్న పొగాకు రైతులు కూడా నడి రోడ్లకు వచ్చేశారు. అదేవిధంగా కోకో రైతులు, ఇక మన జిల్లాకు సంబంధించి అయితే మామిడికాయ రైతులది వర్ణనాతీతం. ప్రతిరోజు ఫ్యాక్టరీల ముందర తిండి నీళ్లు లేకుండా రైతులు మొత్తం ఫ్యాక్టరీల ముందర ఏడ్చుకుంటూ కూర్చొని ఏదో ఒక రేట్ ఇస్తే దింపేస్తామనే విధంగా రైతులు బాధపడుతున్నారంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పాలన, రైతుల మీద ఆయనకున్న ప్రేమ ఏమాత్రమో మనందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు సొంత ఫ్యాక్టరీ ఉంది. ఆయన కుమ్మక్కై రేటు తగ్గించేస్తారని అభాండాలు మోసినటువంటి ఈ తెలుగుదేశం నాయకులు మా ప్రభుత్వంలో 18 రూపాయల నుంచి 24 రూపాయల వరకు రేటు ఇచ్చారు. అదే ఇప్పుడు 5 రూపాయల రేటు 4 రూపాయల గవర్నమెంట్ రేటు అదనంగా ఇస్తానంటే అది కూడా ఇవ్వకుండా దింపుకోవడానికి కూడా దిక్కు లేకుండా రైతాంగం మొత్తం రోడ్డు మీద విలవిల్లాడుతూ ఉంది తిండి నీళ్ళు లేకుండా. ఇది ప్రతి ఒక్క రైతులు కూడా గమనిస్తూ ఉన్నారు. రైతులు కడుపు కాల్చిన వాళ్ళు ఎవరు కూడా బాగుపడిన చరిత్ర లేదు. కాబట్టి రైతును